మంచిది, వాక్యంలోకి వెళ్దాము. ఏబు గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా పండుకొందువు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసేదారు. దుష్టుల కనుచూపు క్షీణించిపోవును, వారికి ఆశ్రమేమీ ఉండదు. ప్రాణం ఎప్పుడు విడిచెదను అని వారు ఎదురు చూచుదురు. 15వ వచనం. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్టు నీవు దానిని జ్ఞాపకం చేసుకున్నావు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నం కాలము తేజస్సు కంటే అధికంగా ప్రకాశించును. చీకటి కమ్మినము అది అరుణోదయం వలె కాంతిగా నుండును. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనక నీవు ధైర్యంగా ఉందువు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా పండుకొందువు. ఎట్లుంటాడంటమ్మా నీతిమంతులు, పరిశుద్ధులు ఎట్లుంటారంట? పరిశుద్ధుల యొక్క కాపుదల అనే అంశం ద్వారా మనం నేర్చుకుంటున్నాము. పరిశుద్ధులకు ఎట్లుంటుందంట కాపుదల? నెమ్మదిగా పండుకుంటావు నీవు నీ కుటుంబం ఎట్లుంటుందంట? సురక్షితంగా ఉంటుందా? కుటుంబం అంతా ఎట్లుంటుందంట? సురక్షితంగా ఉంటుందంట. సురక్షితంగా నీవు పండుకొందువు అంటే పరిశుద్ధులకు దేవుడిచ్చే కాపుదల. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనక నీవు ధైర్యంగా ఉండు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా పండుకొందు. ఆ ఇల్లు నెమ్మదిగా ఉంటుంది. పరిశుద్ధుల ఇల్లు ఎట్లుంటుందంటమ్మా? నెమ్మదిగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటూ ఉన్నాం. అలాగనే కీర్తనలు 91వ కీర్తన 15వ చరణం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఏం చెప్తుందమ్మా? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. శ్రమలలో ఎవరు తోడుంటారంటమ్మా? దేవుడు తోడై ఉంటాడు. శ్రమలలో నీవు నాకు తోడై ఉంటివి. మొర పెట్టగా నా మొర వింటివి. శ్రమలలో నీవు నాకు తోడై ఉంటివి. మొర పెట్టగా నా మొర వింటివి. ఆదుకొంటివి, నన్నాదుకొంటివి. నీ కృపతో నన్ను బ్రోచితివి. ఆదుకొంటివి, నన్నాదుకొంటివి. నీ కృపతో నన్ను బ్రోచితివి. గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, ఆదరించెను నీ వాక్యము, ఆదుకొనెను నీ హస్తము. ఆయన మన శ్రమలలో
తోడుగా ఉంటానంటున్నాడు. నాకు మొరపెట్టుగా నేను ఏం చేయమంటున్నాడు, నేను నీకు ఉత్తరం ఇస్తా అంటూ ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మన కష్టాలు వచ్చినా మొరపెట్టాలి, మేలు జరిగిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని సన్నిధిని మనము మరచి పోవద్దు. కొన్నిసార్లు మీకు ఆటంకం కలగవచ్చు, నాకు ఆటంకం కలగవచ్చు, సమయానికి రానికే ఇబ్బందులు కలగవచ్చు. కానీ దేవుడు గొప్పవాడై ఉంటున్నాడు. పరిశుద్ధులే కలుసుకునేటటువంటి స్థలమై ఉంటున్నది, పరిశుద్ధ స్థలమై ఉన్నది. కాబట్టి నీవు నేను మనమందరం కూడా విశ్వాసులమైనటువంటి మనం, క్రైస్తవులమైనటువంటి మనం, సహోదరి సహోదరులమైనటువంటి మనమంతా కూడా ఎక్కడ కలుసుకోవాలి? దేవుని సన్నిధిలో ఇక్కడ కలుసుకోవాలి. మరణిస్తే పరదేశంలో కలుసుకోవాలి. అక్కడ బ్రతికుంటే ఇక్కడ, చనిపోతే పరదేశంలో కలుసుకోవాలి. ఎందుకంటే నెమ్మదితో నిండుకున్నటువంటి స్థలము ఉంటది. పరిశుద్ధుల యొక్క కాపుదల అనే అంశం ద్వారా మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. ఇప్పుడు 112వ కీర్తన 7వ చరణం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. ఎట్లా అంటమ్మా? దుర్వార్తకు ఏం భయపడాడంట. ఎందుకనంటే నా దేవుడు గొప్పవాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, నాకు అండగా ఉంటాడు, నేను మొరపెట్టగా నా మొర వింటాడు, నాకు తోడుగా ఉంటాడు, నాకు సహాయకునిగా ఉంటాడు, రక్షకునిగా ఉంటూ ఉన్నాడు, కాపరిగా ఉంటున్నాడు అని చెప్పి అన్ని వేళలా కూడా ఎట్లుంటాడు అంటే ధైర్యంగా ఉంటాడు. అన్ని వేళలా ఆదరించేడి ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని తులా నిన్ను నచ్చినా తీర్చలేను నేను నీ రుణం. అన్ని వేళలా కూడా ఆదరించినటువంటి దేవుడై ఉంటున్నాడు, ఆదుకునే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో దేవుని విషయమై మనం ఏం చేయాలి? ఆలోచన నెమ్మదిగా ఉండాలి. స్టీఫెన్ పాల్, ప్లీజ్ కమ్ యువర్ సీట్. ఇక్కడ రండి దయచేసి. ఏమీ మాట్లాడొద్దండి దయచేసి, అల్లరి చేయకండి. దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నారు, మౌనంగా కూర్చోండి. ఇక్కడ ముందరికి రండి, చెప్పేది మీతోటే. చెవులు కలిగిన వాళ్ళు వినండి, ఎవరు మాట్లాడకండి, మట్టు కూర్చోండి. ఏడవ చరణం చదువుతుంది మళ్ళా. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి ఎట్లుండదంటమ్మా? స్థిరముగా ఉంటుంది. మనం కూడా ఎట్లుండాలి? స్థిరంగా ఉండాలి. స్థిరత్వం చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. స్థిరం లేకపోతే మనం బలంగా ఉండలేము. ఒక ఆయన అది టెంకాయల బేరం చేస్తున్నాడు అంట. చేస్తూ ఉంటే ఆయన ఏం చేసిండంట, ధర అడిగిండంట. కిడుగులు 40 రూపాయలు చెప్పింది. ఇక్కడ 40 రూపాయలు చెప్తావు నువ్వు, ఆడైతే తక్కువ ఉంటుంది అన్నాడు. ఆడిపోయినాక 35 చెప్పిందంట, 30 చెప్పిందంట, 20 చెప్పిందంట, 20 చెప్పిందంట, 15 చెప్పిందంట, 10 చెప్పిందంట, 5 చెప్పిందంట. ఇంకో దగ్గరికి పోతే ఊకనే తీసుకపో అన్నాడు. అయితే ఈయన పోయిన ఖర్చును చూస్తే దాదాపు 1000 రూపాయలు ఖర్చు. అంటే స్థిరత్వం లేదు అతనికి. ఒకవేళ ఈ 35-40 రూపాయలు ఇక్కడ బేరం ఆడితే 5 రూపాయలు తక్కువ చేస్తే నీకు 35 రూపాయలతో సమస్య తీరిపోయేది. ఆ కొబ్బరి బొండం తాగేది నీవు. స్థిరత్వం లేక ప్రయాణాలు చేసుకుంటూ పోతే దాదాపు 1000 రూపాయలు పోనీకనే ఖర్చులయ్యి, భోజనాలు అవి కలుపుకొని.
మళ్ళీ రానికి ఎంత కావాలి? మళ్ళీ 1000 రూపాయలు. అంటే అర్థం ఏంటంటే స్థిరత్వము లేనటువంటి వారిగా ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభువునందు స్థిరులుగా ఉండాలి, ప్రభువునందు కదల్చబడినటువంటి వారిగా ఉండాలి, ప్రభువునందు బండ మీద కట్టబడినటువంటి వారిగా మనం ఉండాలి. ఇల్లు ఉస్కల కట్టినటువంటి ఇల్లును చూడండి, రాతి నేలలో కట్టినటువంటి ఇల్లును చూడండి. ఎవరైనా బేస్మెంట్ ఏం చేస్తారు? రాయితోటే కడతారు కింది నుంచి. ఎందుకు అని అంటే అది బలంగా ఉండాలి ఇల్లు అని. ఇప్పుడు పిల్లర్స్ వస్తూ ఉంటూ ఉన్నారు. మనం ఆలోచన చేయాల్సింది ఏంటి అని అంటే ఆ బండ క్రీస్తు కాబట్టి ఆ బండ మీద మనం కట్టబడినటువంటి వారిగా మనం ఉండాలి. అలా ఉండి మన జీవితాన్ని ఏం చేయాలి? దేవుని ఎదుట ఉంచాలి. దేవుని పాదాల దగ్గర, దేవుని సన్నిధి దగ్గర దేవునితో మొరపెట్టినటువంటి వారు, నాకు మొరపెట్టుకో నేను నీకు ఉత్తరం ఇస్తాడు దేవుడు. కాబట్టి జవాబునిచ్చే దేవుని దగ్గర మనం ఉన్నాం. 125వ కీర్తన మొదటి చరణం చూద్దాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె ముందురు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె ముందురు. కదలని కొండలాకుంటారంట, సీయోను కొండలాకుంటారంట. మనం కూడా ఎట్లుండాలి? కదల్చబడినటువంటి వారిగా మనం ఉండాలి. ఈ లోకంలో అనేకులు వస్తారు, అనేకులు ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉదాహరణకు ఇల్లు కడుతున్నారు అనుకోండి, ఇల్లు కడితే ఏం చేస్తారు? మధ్యలో వస్తారు, ఏ సిమెంట్ తోటి కడుతుండవు అంటారు, ఏ రకంగా కడుతుండవు అంటారు అని ఎన్నో రకాలుగా ఆలోచనలు చెప్పిపోతారు. కానీ ఏమైనా పైసలు వేయంటే మాత్రం వేస్తారా వాళ్ళు? ఉచిత సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దేవుడు గొప్పవాడై ఉంటూ ఉన్నాడు, దేవుడు మహోన్నతుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన సాటున మనం నివసించడము మనకు ధన్యకరం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె ముందురు. కదల్చబడినటువంటి వారు పరిశుద్ధులు ఎట్లుంటారంటే ఎవరేం చెప్పినా మాయ మాటలకు గురి కాకుండా ఉంటారు. సామెతలు 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించు నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. కీడు వస్తుందనేటటువంటి భయమే లేకుంటుందంట. ఎట్లుంటాడంట? నెమ్మదిగా ఉంటాడంట. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముందుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముందుట కంటే దేవుని కలిగి ఉండడం, దేవునితో నమ్మకంగా ఉండడం, స్థిరత్వంగా కలిగి ఉండడం, అది మన యొక్క బాధ్యత అయి ఉంటూ ఉన్నది, మన కర్తవ్యమై ఉంటూ ఉన్నది. మనము కదల్చబడినటువంటి వారిగా ఎట్లుండాలంట? సురక్షితంగా నివసించేవాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. నెమ్మదిగా నుండును. మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉన్నాం, పవిత్రపరచబడినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. ఎట్లుండాలి? మనము నమ్మకంగా ఉంటాం. నిన్న బాగా వర్షం వస్తుంది, మా పిల్లలు అంటున్నారు, మా పెద్దవాడు అంటున్నారు, నాయనా బరకలంది పెట్టి వచ్చినాం కానీ వర్షం చాలా వస్తుంది, ఎట్లా చేద్దాం? నేను పోదనా అక్కడికి అంటున్నాడు. వద్దు బిడ్డ, ఇంకేమైనా కొన్ని బరకలు తెచ్చి కప్పుదునా అంటే వద్దు బిడ్డ. ఎందుకు అని అంటే వర్షము మనం ఆపలేము. ఆ వర్షం అప్పుడు చాలా విపరీతమైన గాలులు వచ్చాయి. ఆ గాలుల్లో ఏమవుతుందని అంటే అక్కడక్కడ వైర్లు తెగి కింద పడిపోతాయి, చెట్లు కూలిపోతాయి రోడ్ల మీద.
కాబట్టి కరెంటు ఎప్పుడైనా జ్యోతిమ్మ, కరెంట్ ఎందుకొరకు బంద్ అవుతుందిరా వర్షం వచ్చినప్పుడు? స్టీఫెన్ ఎందుకొరకు బంద్ అవుతుంది? వర్షం వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు కరెంటు బంద్ చేస్తారు. ఎందుకు బంద్ చేస్తారంటే ప్రజలు ప్రయాణంలో ఉంటారు, అనుకోకుండా ఏవైనా తెగి పడితే లేనిపోని సమస్య ప్రజలకు అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే కరెంటును కొద్దిసేపు బంద్ చేస్తారు. బంద్ చేసి అన్ని సమాచారం తెలుసుకున్న తర్వాత ఎక్కడ ఏం లేదు, పడి లేదు, ఆ చెట్టుకి ఇట్లా అడ్డం పడలేవు అన్నప్పుడు ఏం చేస్తారు, కరెంటు మళ్ళీ ఆన్ చేస్తారు. ఆ సందర్భంలో ఎక్కడైనా ఏదైనా అయితే బంద్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కాబట్టి మనమందరం కూడా ఎట్లుండాలి, కదల్చబడినటువంటి